హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక తల్లి కూతురు రిలేషన్ ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఎలా సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది, అలాగే మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎందుకు సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, దీని గురించి ఒక మంచి స్టోరీ తెలుసుకుందాం. అలాగే దాని గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవాలి. సో స్టోరీ నేమ్ వచ్చేసి కూతురిని అమ్మ కూడా అర్థం చేసుకోకపోతే లోకం అర్థం చేసుకుంటుందా. సో స్టోరీలోకి వెళ్దామా. సంధ్య ఒక మధ్య తరగతి ఇంట్లో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు పొలం పని చేసుకునేవాళ్ళు. సంధ్యకు చిన్నప్పటి నుంచే టీచర్ అవ్వాలి అనే ఒక కళ. ఎందుకంటే తనలాంటి అమ్మాయిలకు చదువు చెప్పాలని. కానీ వాళ్ళ ఇంట్లో తన మాటలు పట్టించుకోరు. మన స్థాయి తెలుసుకొని కలలు కనాలి, ఇంట్లో డబ్బు కష్టం, అన్నయ్య చదువు ముఖ్యం. సంధ్య ఆడపిల్లగా అట్లా అణుచుకొని ఉంది. డిగ్రీ చాలు ఆడపిల్లకు అనేవారు. ఆ మాట అన్నప్పుడల్లా సంధ్యకు బాధగా ఉండేది. కానీ ఎక్కువగా అమ్మే బాధ పెట్టేది. తను డిగ్రీ కంప్లీట్ చేసింది, బిఈడి చేయాలనుకుంటుంది. కానీ అమ్మ నెగిటివ్గా మాట్లాడింది. భయం కాదు, తన చదువు కోసం రోజు ధైర్యం చేసి, అమ్మ నేను బిఈడి చదవాలనుకుంటున్నా, చదివి ఏం చేస్తావు అంటది. రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు, ఇంటి పరిస్థితి చూసుకో అంటది. అది నెగిటివ్గా సమాధానం ఇచ్చింది. ఆ మాట సంధ్య గుండెల్లో బలంగా తగిలింది. బయటకు వాళ్ళు అడ్డుకుంటే పోరాడొచ్చు, కానీ అమ్మే నమ్మకపోతే ఎలా అని నిశ్శబ్దంగా ఏడ్చేది. కానీ ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంది. అమ్మ నమ్మకపోయినా నాకు నేనే నమ్ముకుంటాను అని తనకి తాను ధైర్యంగా చెప్పుకుంది. అమ్మ వద్దు అన్నా నీకు ఎందుకు ఇవన్నీ అని అమ్మ నెగిటివ్గా మాట్లాడేది. అయినా సరే సంధ్య చిన్న బాధపడి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది. చిన్నపిల్లలకు గణితం, ఇంగ్లీష్ నేర్పించేది. ఉదయం ఇంటి పనులు, మధ్యాహ్నం ట్యూషన్లు, రాత్రి తన చదువు. అలా రోజు అలసిపోయి పడుకున్నా ఆమె కళ మాత్రం అలసిపోలేదు. అలాగా ఒకరోజు బిఈడి ఎంట్రన్స్ పరీక్ష రాసింది. కష్టం అదృష్టం కొద్దీ సీటు వచ్చింది. ఫీజు కట్టడానికి సరిపడ డబ్బు ఆమె చేతిలో ఉంది. ఆ రోజు ఫీజు రసీదు చేతిలో పట్టుకొని ఇంటికి వచ్చింది. అమ్మ ముందు పెట్టింది. అమ్మ, నేను ఎవరి మీద ఆధారపడలేదు, మీకు ఇబ్బంది కలిగించలేదు. నన్ను నువ్వు నమ్మకపోయినా నాకు నేను నమ్ముకున్నాను, గట్టిగా ఉన్నాను. టైం పట్టింది కానీ ఓపికగా ఉన్నాను కాబట్టి ఫైనాన్స్ విషయంలో స్ట్రాంగ్గా ఉన్నాను అన్నది. అమ్మ కళ్ళల్లో నీళ్లు. అమ్మకి అర్థమైంది తన కూతురిని అడ్డుకున్నది ప్రేమలో కాదు, భయంతో అన్నది. సమాజం ఏమంటుందో అనే భయం, డబ్బుల భయం, అమ్మాయి ఎక్కువగా ఎదగొద్దు అనే పాత ఆలోచన. ఈరోజు అమ్మ సంధ్యను గట్టిగా హత్తుకొని లోకం ఏమంటుందో అనే భయంతో అర్థం చేసుకోలేకపోయాను అంది. చాలామంది మధ్యతరగతి ఫ్యామిలీస్ అమ్మలు కూతుర్లను శత్రువులు కాదు, కానీ వాళ్ళు కూడా చాలా భయానికి బానిసలు. సమాజం పెట్టిన పరిమితులు మొదట వాళ్ళకి మనసులో కట్టుబడతాయి. కూతురు కళ్ళను అడ్డుకునే ముందు ఒకసారి ఆలోచించండి. పిల్లల కోసమే కదా కష్టపడేది. ఈ విషయం సమాజం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? కూతురు భవిష్యత్తు కోసం సపోర్ట్ చేయాలా లేదా సమాజం కోసం జీవించాలా? ఎందుకంటే ఒక అమ్మ తన కూతుర్ని నమ్మిన రోజు నుంచి ఆ కుటుంబం భవిష్యత్తే మారుతుంది. సో తల్లిదండ్రులు ముందుగా కూతురి గురించి ఆలోచించండి, తరువాతే సొసైటీ కోసం కూతురు జీవితం నాశనం చేయకండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్క అమ్మ కూతురికి సపోర్ట్ చేసి ధైర్యం చెప్పండి. అప్పుడే మీ ఫ్యామిలీ, సొసైటీ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.